రామాయంపేట పోలీస్ స్టేషన్ లో సిఐ వెంకటరాజగౌడ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిని అరెస్టు చేశామని తెలిపారు. రామాయంపేట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రామాయంపేట సిఐ వెంకటరాజగౌడ్ అక్టోబర్ 19వ తేదీన 44వ జాతీయ రహదారి రామాయంపేట బైపాస్ రోడ్డులో ఓ కారు ప్రమాదానికి గురై అందులోని వ్యక్తులు పారిపోయారు. పోలీసులు కారును తనిఖీ చేయగా అందులో సుమారు 90 కిలోల 2 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. అతడిచ్చిన సమాచారం మేరకు మరో 2 నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సిఐ వెంకటరాజగౌడ్ తెలిపారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేసిన సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి విక్రయించినట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అక్టోబర్ నెలలో రామాయంపేట పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి NDPS కేసుకు సంబంధించి నేరస్తుడు అమిత్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో నేరస్తుని ఇంకా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ట్రాన్సిస్ట్ వారెంట్లో తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత మొన్న 9వ తారీఖు నాడు అతని కస్టడీ తీసుకోవడం జరిగింది. పూర్తి సమాచారం ఎంక్వైరీ కోసం కస్టడీ తీసుకోవడం జరిగింది. కస్టడీ తీసుకున్న తర్వాత అతను ఇంటరాక్షన్ చేస్తే అతనితో పాటు ఇంకా 2 నేరస్తులు కలిసి నోయిడా ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ నోయిడా ప్రాంతం నుంచి బయలుదేరి ఒరిస్సా మీదుగా విశాఖపట్నంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి తీసుకొని 2 వాహనాల్లో మళ్ళీ రిటర్న్ పోతుండగా మన రామాయంపేట పరిధిలో NH-44పై వెనకాల వస్తున్నట్టు మిగతా 2 ఉన్నటువంటి వెహికల్ బోల్తపడడం, దాని తర్వాత వాళ్ళ వెహికల్ని అక్కడే వదిలేసి వాళ్ళని తీసుకొని తను ఇప్పుడున్న అమిత్ తీసుకొని పోయిందని చెప్పడం జరిగింది. ఆ మిగతా 2 డీటెయిల్స్ కూడా ధర్మేంద్ర, రవి పాఠక్ అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇతని దగ్గర అతని సెల్ ఫోన్ మరియు అతనికి సంబంధించిన కొన్ని కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది. మిగతా 2 గురించి కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. కార్ అదే అక్కడి నుంచే మన పాసింగ్ పెట్టుకుంది. వీళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళకి గుర్తు తెలియని వ్యక్తులు వీళ్ళ దగ్గర నుంచి వెహికల్ తీసుకొని పోయి దాంట్లో గంజాయి లోడ్ చేసి ఫేక్ నెంబర్ ప్లేట్ను పెట్టి వీళ్ళకి ఇచ్చిండ్రు అని నేరస్తుడు చెప్పడం జరిగింది. అది వెరిఫై చేయాలి. క్రమంగా యువతకి ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే గంజాయి విక్రయించడం చాలా తీవ్రమైన నేరం. గంజాయిని ఎవరు విక్రయించినా కూడా, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా చాలా తీవ్రమైన నేరం. వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. గంజాయిని ఎవరైనా సేవించినా కూడా వాళ్ళకి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. గంజాయి సేవించడం కూడా ఎక్కువసార్లు గంజాయిని వాళ్ళ దగ్గర పెట్టుకొని సేవించినా కూడా అది నేరం కిందని పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరైనా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా, పొజిషన్లో కలిగి ఉన్నా కూడా ఎవరికైనా సమాచారం ఉంటే పోలీస్కి డైరెక్ట్గా సమాచారం ఇవ్వాలని. దీనివల్ల సమాజంలో యువత చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో బాధ్యతగా తీసుకొని పోలీస్కి సహకరించాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి చేస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.